ఏ విధంగా అయితే నువ్వు ఈ బ్యాగ్ని ఇప్పుడు ప్యాక్ చేసావో అదే విధంగా వెళ్ళి దీనిని అన్ప్యాక్ చేయి. అంటే మామూలుగా అయితే ఇలాంటి విషయాలు నీకు వెంటనే అర్థమైపోతాయి కదా, మరి ఇప్పుడు మాత్రం ఇది నీకు ఎందుకు అర్థం కావడం లేదు? సరే నేను నీకు చెప్తాను. చూడు, అన్ప్యాకింగ్ అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు ఈ బ్యాగ్లో ఏవైతే సామాన్లు పెట్టావో వాటిని వాటి స్థానాల్లో తిరిగి పెట్టేయి. అని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? తను వాళ్ళ ఇంటికి వెళ్తుంది కాబట్టి తన సామాన్లు తనే తీసుకెళ్తుంది కదా. కానీ ఆలియా ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎందుకు ఎందుకు వెళ్ళొత్తాను? ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళకూడదని నేను అనుకుంటున్నాను. నువ్వు అసలు ఏమనుకున్నావు? నీకు మనసులో ఏమనిపిస్తే అది నువ్వు చేసేయొచ్చు అని. నీకు అనిపించింది కాబట్టి పెళ్లి చేసుకున్నావు, నీకు అనిపించింది కాబట్టి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావు. నో స్వీట్ హార్ట్, నువ్వు ఈ ఇంటికి నా ఇష్ట ప్రకారం వచ్చావు కాబట్టి ఈ ఇంటి నుంచి నా ఇష్ట ప్రకారమే వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను నిర్ణయించుకున్నాను, నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళాలి అంటే అది నీకు పెళ్ళైన తర్వాత. నీకు తెలుసా, మా నాన్నమ్మ చెప్తూ ఉంటుంది, ఏ ఆడపిల్లైనా పెళ్ళైన తర్వాత ఒక ఇంటికి కోడలిగా వెళ్ళింది అంటే ఇక ఆ ఇంటి నుండి తన శవం మాత్రమే బయటికి వెళ్ళాలి అని. మీ మామ కూడా నీకు చెప్పే ఉంటారు, ఒకసారి ఆడపిల్లకి అప్పగింతలు అయ్యాయి అంటే మళ్ళీ తను ఆ ఇంటి నుంచి తిరిగి వెళ్ళకూడదని. అందుకని నేనిప్పుడు నిన్ను మీ ఇంటికి తిరిగి పంపించలేను, అలాగని నీ ప్రాణాలు పోయేంత వరకు ఎదురు చూస్తూ కూడా కూర్చోలేను. అందుకే నేను ఒకటి ఆలోచించాను, నువ్వు ఈ ఇంటికి ఎలాగైతే వచ్చావో ఇప్పుడు నిన్ను అలాగే ఇక్కడి నుంచి బయటికి పంపించాలి అని. నువ్వు ఈ ఇంటికి పెళ్లి కూతురుగా వచ్చావు కదా, ఈ ఇంటి నుంచి అలాగే పెళ్లి కూతురుగానే బయటికి వెళ్తావు. మీరు నాకు పెళ్లి? అవును, నీకు రెండో పెళ్లి, సెకండ్ మ్యారేజ్ చేసి పంపిస్తాను. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను పెళ్లి, మీరు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నారు? ఎందుకు ఆలోచించకూడదు? చూడు, ఇలాగైతే జరిగి తీరాలి కదా. నువ్వు ఏ పనినైతే ఇంటి లోపల చేయగలిగావో అదే పనిని ఇంటి బయట కూడా చేయొచ్చు కదా. నువ్వు అలా ఎందుకు చూస్తున్నావు? ఇదంతా నేను నీ మంచి కోసమే చేస్తున్నాను. చూడు, ఈ రోజు కాకపోతే రేపైనా ఈ ఎంఎంఎస్ అయితే బయటికి వెళ్ళి తీరుతుంది. ఆ తర్వాత అందరూ కామెంట్ చేస్తారు, నిన్ను ఎగతాళి చేస్తారు. ఆ తర్వాత మీరిద్దరు పెళ్లి చేసుకోవడం తప్పించి మీకు మరో దారి ఉండదు కదా. అందుకే నేను ఇప్పుడే పెళ్లి చేస్తా అంటున్నా. నేను ఎదుటి వాళ్ల కోసం ఏ పని చెయ్యను. నా గురించి ఎవరేమనుకున్నా ఏం మాట్లాడుకున్నా అది నేను అసలు పట్టించుకోను. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ నీ కుటుంబానికి ఇదంతా చాలా అవసరం అనుకుంటాను. అయినా నీకు అసలు ఎంఎంఎస్ తయారు చేయడానికి సిగ్గుగా అనిపించలేదు, కానీ అందరికీ చూపించడానికి ఎందుకు సిగ్గు? నీ కుటుంబం ఎంత బాధపడుతుందో నువ్వు అసలు ఆలోచించావా? ఈ సొసైటీలో ప్రతి ఒక్కరు ప్రజ్ఞ ఎంఎంఎస్ గురించి మాట్లాడుకుంటారు. పిల్లాడి నుంచి పెద్దవాళ్ళ వరకు నీ ఎంఎంఎస్ ని. నీ గురించి కాకపోయినా కనీసం మీ అమ్మ గురించేనా ఒక్కసారి నన్ను ఆలోచించావా? ఏం జవాబు చెప్తారు ఆవిడ? మీ అమ్మాయి ఎందుకు తిరిగి వచ్చేసింది, తన భర్త తనని గింటేశాడా లేక తనే వచ్చేసిందని ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఆవిడని అడిగితే తను ఏం చెప్తారు? అప్పటికీ అతి కష్టం మీద నీకు పెళ్లి జరిగింది, అవునా? మరప్పుడు జీవితాంతం మీ అమ్మకి నువ్వు భారంగా మారాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇవన్నీ ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు నీ పెళ్లిని నేనే జరిపించాలి. అదేమీ అవసరం లేదు. నా కుటుంబం నాకు తోడుగా ఉంది. వాళ్ళందరినీ వదిలేసి నేను ఎవరి సాయం తీసుకోలేను. అనియా, నువ్వేం చేస్తున్నావు? తనంతటి తానే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు పెళ్లి అది ఇది అంటూ ఈ డ్రామాలేంటి? నాకేం అర్థం కావడం లేదు అసలు. ఆలియా, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం.
అందుకనే ఎవ్వరు కూడా మధ్యలో మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఇప్పుడేమన్నావు? నీకు నా సహాయం అవసరం లేదా? నీకు తెలుసా నీ ఈ పద్ధతులున్నాయే అవన్నీ 80s సంబంధించిన సినిమాలో డైలాగ్స్లా ఉంటాయి. ఇవన్నీ కేవలం వినడానికి చాలా బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా అయితే ఇంపాసిబుల్. అందుకనే మనకి లాభం కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే అలాంటప్పుడు మనం రూల్స్ గురించి అసలు కొంచెం కూడా మాట్లాడకూడదు. కమాన్, నువ్వు చాలా అలసిపోయి ఉంటావు. ఇవన్నీ ప్యాక్ చేసావు కదా, మళ్ళీ వీటిని అన్ప్యాక్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే చాలా ఏర్పాట్లు చేయాలి, ఎందుకంటే ఇప్పుడు నీకు అప్పగింతలు కూడా జరుగుతాయి ఈ ఇంట్లో. అది కూడా 2 రోజుల్లో. 2 రోజుల్లో నీకు పెళ్లి జరుగుతుంది. కమాన్, నువ్వు ఎంత పెద్ద రియాక్షన్ ఇస్తున్నావో అది అంత కష్టమైన పని కాదు. ఇట్స్ సింపుల్. ఏ విధంగా అయితే నువ్వు నా భార్యగా ఈ ఇంట్లో ఉంటున్నావు, అదేవిధంగా నువ్వు నా డివోర్సీ లాగా కూడా ఉండొచ్చు. ఆ తర్వాత ఎలాగో నువ్వు నీ భూతద్దాలతో పాటు. చాలా ఆపండి. నేనెవరిని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ప్లీజ్ నన్ను మా ఇంటికి వెళ్ళనివ్వండి. చూడు, నేను నిన్ను ఎలాంటి చోటికి పంపించాలని అనుకుంటున్నాను అంటే అక్కడ నువ్వు సంతోషంగా ఉంటావు, అలాగే మీ అమ్మ కూడా. యూ కెన్ థ్యాంక్ మీ లేటర్ నౌ వెనెవర్. నేను నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి పంపిస్తున్నాను, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి. ఇప్పుడు చెప్పు, నీకు నాలాంటి ఎక్స్ హస్బెండ్ ఎక్కడైనా దొరుకుతాడా? ఇంకేమీ ఆలోచించొద్దు. నువ్వు ఈ ఇంటి నుంచి బయటకంటూ వెళ్ళడం జరిగితే అది నీకు పెళ్ళైన తరువాతే. మీరు ఇలా ఆలోచించకండి. మీరేం చెప్పినా వింటాను, కానీ ఇది వినను. ఎందుకు వినలేవు చెప్పు, ఎందుకు వినలేవు? ఏం తప్పుంది ఇందులో? నేను నీకు పెళ్లి చేయడానికి 100 కారణాలు చెప్పగలను. మరి నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఒక్క కారణం చెప్పగలవా? చెప్పగలను, కారణం ఉంది. ఎందుకంటే నేను చేసుకోవాలనుకోవడం లేదు. ఇది నా ప్రశ్నకు సరైన సమాధానం కానే కాదు. నా ప్రశ్నకి జవాబు నేనే చెప్తాను. నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు, ఎందుకంటే నీకు బాగా తెలుసు ఒక్కసారి నువ్వు ఈ పెళ్లి చేసుకున్నావంటే ఈ ఇంటి తలుపులు నీ కోసం శాశ్వతంగా మూసుకుపోతాయి అని. నీకు తెలుసు ఒక్కసారి నాన్నమ్మకి స్పృహ వచ్చింది అంటే ఆ తర్వాత నువ్వు తనని నీ మాటల మాయాజాలంలో పడేసి మళ్ళీ నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటావు. ఇక ఆ తర్వాత నాన్నమ్మ నిన్ను నేను యాక్సెప్ట్ చెయ్యాలి అని అనడం మొదలెడుతుంది. అప్పుడు నేను నాన్నమ్మ మాటని కాదనలేను, ఎందుకంటే నాన్నమ్మ నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నాన్నమ్మే నాకు అన్నిటికంటే పెద్ద బలహీనత, నీకు అతిపెద్ద బలం కూడా. ఇక నువ్వు అదే బలాన్ని అవకాశం చేసుకొని ఈ ఇంట్లోకి తిరిగి రావటం కోసం ఏదో ఒక దారి వెతుకుతూ ఉంటావు. నేను అమ్మమ్మ మీకు సర్వస్వం తెలిసి ఎప్పుడు దాన్ని అవకాశంగా తీసుకోలేదు. ఎప్పుడు కూడా నిన్న అలా ఆలోచించడం లేదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి. నేను ఇక్కడ ఉండాలనుకోవడం లేదు. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోనివ్వండి. నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి ప్లీజ్. నేను నీ కళ్ళకి పిచ్చివాళ్లా కనిపిస్తున్నానా? నువ్వేమనుకుంటున్నావు? నీవు డివోర్స్ తప్ప ఇంకేమీ అడగలేదు అంటే నీ బుర్రలో అసలు ఏముందో ఏంటో దాని గురించి నాకు అసలు తెలీదనా? నిజానికి నీలాంటి ఆడవాళ్ళందరూ పెళ్లి ఎందుకు చేసుకుంటారంటే డివోర్స్ అయిన తర్వాత పెద్ద కాంపెన్సేషన్ తీసుకోవచ్చు అని. ఏమన్నావు నువ్వు? డివోర్స్ అయిన తర్వాత కూడా నువ్వు ఈ ఇంటికొచ్చి నాన్నమ్మని పిల్లల్ని కలవాలనుకుంటున్నావా? అయితే నువ్వే చెప్పు నాకు, ఎందుకు నాన్నమ్మని కలవాలనుకుంటున్నావు? డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా నీకు పిల్లలతో ఏం పని ఉంటుంది చెప్పు? ఎందుకంటే నేను ఎందుకంటే ఏంటి? నీ దగ్గర జవాబు లేదు కదా? జవాబు నేను చెప్తాను.
నువ్వు ఈ ఇంటికి వచ్చే దారి శాశ్వతంగా మూసుకుపోకూడదని కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ నా వాళ్ళందరినీ కూడా పిచ్చి వాళ్ళని చేయాలని అనుకుంటున్నావు కాబట్టి అందుకనే కదా నువ్వు నాన్నమ్మని కలవాలని అనుకుంటున్నావు. సరే, ఒకవేళ మీకు ఇలాగే అనిపిస్తుందంటే నేను అమ్మమ్మని కలవడానికి రాను. ఒకవేళ నాన్నమ్మ నిన్ను కలవాలని అనుకుంది అంటే అప్పుడేంటి? ఈ విషయం నీకు చాలా బాగా తెలుసు. నాన్నమ్మకి స్పృహ వచ్చింది అంటే తను ఖచ్చితంగా నిన్ను కలవాలని అనుకుంటుంది, నిన్ను చూడాలని అని కోరుకుంటుంది. నేను తనకి నీ గురించి ఏవైతే చెప్తానో అవన్నీ అంత సులభంగా నాన్నమ్మ నమ్మదు, నిన్ను తప్పకుండా కలవాలనుకుంటుంది. దీనిని నువ్వు అవకాశంగా తీసుకొని నిన్ను నువ్వు ఇన్నోసెంట్గా ప్రూవ్ చేసుకుంటావు. అప్పుడు నీకు ఇంట్లోకి రావడానికి దారి దొరుకుతుంది కదా. కానీ నేను ఈ రిస్క్ తీసుకోలేను, అలాగే నేను నీకు ఛాన్స్ కూడా ఇవ్వలేను. నువ్వు ఈ ఇంట్లోకి మాత్రమే కాదు, నా లైఫ్లోకి తిరిగి రాకూడదు. ఇక దానికోసం నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం చాలా అవసరం. ఇలా చూడండి, మీకు నా మీద నమ్మకం లేదు. నేను మిమ్మల్ని నమ్మించాలని ట్రై చేసినా అది వృధా అవుతుందని నాకు తెలుసు. అయినా ఇప్పుడు మనిద్దరికీ డివోర్స్ అయిపోయింది. అందుకని నా జీవితం గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నా కేవలం నాకు మాత్రమే అధికారం ఉంటుంది. మీరేదైతే చేస్తున్నారో అది తప్పు మాత్రమే కాదు, ఇది క్రైమ్ అవుతుంది. ఇలా పెళ్లి చేసుకోమని మీరు ఎవరిని ఒత్తిడి చేయలేరు కదా. నీకు తిన్నగా చెప్తే అర్థం కాదు కదా. ఇందాకటి నుంచి నేను ఎంతో ప్రేమగా చెప్తున్నాను, నీకు ఫేవర్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే తర్వాత ఎవ్వరూ అనకూడదు కదా నేను నీకు అన్యాయం చేశాను అని. అయినా నీకేదైనా మంచి జరగటం తర్వాత మంచి చేయాలనే ఆలోచన కూడా నాకు రాకూడదు. నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నావు కదా, అయితే వెళ్ళు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వెంటనే అదే టైంలో నీ ఎంఎంఎస్ కూడా బయటికి వచ్చేస్తుంది. ఆ ఎంఎంఎస్ని నేనే స్వయంగా అప్లోడ్ చేస్తాను. అనయ్య, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మధ్యలో ఎవ్వరూ మాట్లాడకూడదు అని నువ్వు చెప్పావు, బట్ ఐ కాంట్ సీ ఆల్ దిస్. నువ్వు ఎంఎంఎస్ ని అప్లోడ్ చేయడం గురించి మాట్లాడుతున్నావా? ఏమైందన్నయ్య నీకు అసలు? నువ్వు కనుక ఎంఎంఎస్ అప్లోడ్ చేసావంటే నీకు తెలుసు కదా, నీ కెరీర్ మొత్తంగా పాడైపోతుంది. అండ్ యువర్ కెరీర్ విల్ బి గాన్. ఇట్ విల్ బి రూయిన్డ్. అది నాకు కూడా తెలుసు. అయినా సరే నేను అలాగే చేస్తాను ఆలియా. మీ అమ్మ అయితే నీ ఎంఎంఎస్ గురించి విన్నారు, కానీ చూడలేదు కదా. ఈ ఎంఎంఎస్ గురించి వినడానికే అలాగే చూడడానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. బయట అందరూ నీ ఎంఎంఎస్ చూశారు అంటే అప్పుడు నీకంటే ఎక్కువగా మీ అమ్మని ఎగతాళి చేయడం మొదలు పెడతారు. అప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు అవమానం అంటే ఎలా ఉంటుందనేది. అలాగే మీ అందరికంటే ఎక్కువ అవమానం నాకే జరుగుతుంది. నా పేరు, నా రెప్యుటేషన్, నా కెరియర్ అన్నీ అంతం అయిపోతాయి, అన్నీ. ఒకవేళ నేను ఈ వీడియోని అప్లోడ్ చేయలేదు అంటే అప్పుడు ఇంకెవరైనా చేస్తారు. అందుకే నేనే స్వయంగా ఈ వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తృప్తిగా ఉంటుంది. ఏ మనిషి నన్ను నాశనం చేసిందో ఆ మనిషిని నేను ఊరికే వదిలిపెట్టలేదు అని. అలా చేస్తే నాకు కనీసం కొంతైనా ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ నేను చెప్పింది నువ్వు విని ఈ పెళ్లి చేసుకున్నావనుకో, బయట ఎవరైనా చూశారనుకో ఈ వీడియోని, ఇది భార్యాభర్తల వీడియో కదా, ఇందులో తప్పే ఉంది అనుకుంటారు. అప్పుడు నీకు అవమానం జరగదు, నాకు జరగదు. కానీ నువ్వు నిర్ణయం తీసుకున్నావు కదా, ఇక వెళ్ళు. వెళ్ళి నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. ఆ తర్వాత నేనేం చేయాలో అది చేసి చూపిస్తాను. ఇప్పుడు నీకు బయటికి వెళ్ళడానికి దారి కనిపించింది, కానీ ఆ తర్వాత సూసైడ్ చేసుకోవడం తప్ప ఇంకే దారి దొరకదు. డెసిషన్ ఇప్పుడు కేవలం నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు నువ్వు
చస్తూ చస్తూ బతకాలని అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు నీ కుటుంబాన్ని బతికినంతకాలం చస్తూ ఉండాలనుకుంటున్నావా? నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాల్లో ఈ వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత దీనంతటికీ కారణం నువ్వే అవుతావు. ప్లీజ్ ప్లీజ్ అలా చేయకండి, దయచేసి దయచేసి ఆపండి. ఈ వీడియో నీ మాటలతో కాదు, నీ పెళ్లితోనే ఆగుతుందని తెలుసుకో. ఇంకా 4 నిమిషాలే టైం ఉంది నీ దగ్గర. మీరు నా మీద పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని ఎందుకు శిక్షించుకుంటున్నారు? ప్లీజ్ మీరు దాన్ని ఆపండి. ఇది నా డెసిషన్. నేను ఇలాగే చేసి తీరతాను. ఇలా చేస్తే మీ కెరియర్, మీ పేరు అన్ని నాశనం అయిపోతాయి. నా గురించి ఆలోచించడం మానేయి. అలాగే ఆ విషయాన్ని గుర్తు చేసుకో, నువ్వు నాకు చెప్పిన విషయాన్ని. అదే, నేను నీకు ఎంతో చేశాను కాబట్టి దానికి బదులుగా నువ్వు నాకు కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నావు అని. ఇప్పుడు నువ్వు నీ మాటని నిలబెట్టుకోవడానికి ఈ పెళ్లి చేసుకో. అండ్ యువర్ టైమ్ ఈజ్ అప్. ఇప్పుడు నేను ఒక్కసారి టచ్ చేస్తే ఈ వీడియో నా లక్షల మంది ఫ్యాన్స్ దగ్గరికి చేరుకుంటుంది. మన ఇద్దరి ఈ నాశనానికి నీకు చాలా చాలా శుభాకాంక్షలు. వద్దు. మీరేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే దీని అర్థం నువ్వు సురేష్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అవును. అమ్మమ్మ ప్లీజ్ లేవండి. చూడండి ఇంట్లో ఏం జరుగుతుందో. ఇదంతా తప్పు. ఇదంతా మీరే ఆపగలరమ్మమ్మ. ప్లీజ్ లేవండి. ఇది మీ ఇల్లు, మీ కుటుంబం, అందరూ మీ వాళ్ళే కదమ్మమ్మ. మీరే ఇదంతా చక్క పెట్టగలరు. ఎందుకంటే నాకు ఏదైతే బాధ్యతనిచ్చారో దాన్ని నేను నిర్వర్తించలేకపోయానమ్మమ్మ. నేను ఎంతగా సంభాళించాలని ప్రయత్నించానో అంతగా అది పాడైపోతూ వస్తోంది. నేను అలసిపోయానమ్మమ్మ. ఇక నా వల్ల కావడం లేదు. నేను ఇంటి కోడలిగా వచ్చాను. ఇక్కడుండి నేను అలాగే తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. కానీ మీరు ఇలా మౌనంగా ఉన్నారు అంటే ఇదంతా ఎలా కుదురుతుంది అమ్మమ్మ? అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ లేవండి. ప్లీజ్ ప్లీజ్ లేచి ఇదంతా ఆపండి అమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ. వాట్ ఈస్ దిస్ అన్నయ్య? నువ్వు అసలు ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. పెళ్లి నాటకం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? తనంతటి తానే బయలుదేరి వెళ్తానంటుంది కదా, కానీ నువ్వు తను ఆపేసావు ఎందుకన్నయ్య? వై డిడ్ యు డూ దిస్? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? దట్స్ బికాజ్ యు ఆర్ ఎ స్టూపిడ్ గర్ల్ ఆలియా. వాట్? నువ్వు విదేశాల్లో చదువుకున్నచో ఫారిన్ డిగ్రీలు కూడా ఉన్నాయి నీ దగ్గర, కానీ ఇంకా నీకు తెలివితేటలు రానిలేదు కదా. అందుకని చిన్న పిల్లల్లాగా నేను నీకు ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పాల్సి వస్తుంది ఆలియా. నువ్వే కదా నా దగ్గరికి వచ్చి చెప్పావు ప్రజ్ఞ ఆలిమిని తీసుకోవడానికి నిరాకరించింది అని. కానీ తను అలా ఎందుకు చేయాలనుకుంటోందని నువ్వు తెలుసుకోవడానికి ట్రై చేశావా? ఈ ఆలోచన వెనుక చాలా పెద్ద గేమ్ ప్లే ఉంది ఆలియా. నేను ఈ గేమ్లో చిక్కుకోవడానికి ముందే నేనే తనని గేమ్లో ఇరికించాలి అని అనుకుంటున్నాను. నువ్వు ఇలా చూడలేనా? నేను ఎప్పుడైతే పెళ్లి గురించి మాట్లాడానో అప్పుడు తన కళ్ళజోళ్ళ నుంచి బయటకు వచ్చేసాయి. ఈ విషయం అయితే నిజమే.
అప్పుడు తన మొహం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే తను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఓ షట్ అప్ తను. నువ్వేంటనియా ఎగ్జాక్ట్లీ అది ఇది అంటున్నావు? తనే స్వయంగా డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టింది, తనే స్వయంగా అలిమోని వద్దు అని చెప్పేసింది. మరి తను మళ్ళీ ఎందుకలా చేస్తుంది? నీకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. అని నీ ఆలోచన ఎక్కడైతే అంతం అవుతుందో అక్కడే తన ఆలోచన మొదలవుతుంది ఆలియా. ఒప్పుకుంటాను తను ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేసింది అని, కానీ తీరా కోర్టుకు వెళ్ళాక మనం బలవంతంగా సంతకాలు చేయించామనంటే అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది మనం? వాట్ రబీష్ అనియా? ఇదైతే అబద్ధం కదా, తను అబద్ధం చెప్పినట్టే కదా. అది కోర్టు ఆలియా. కోర్టులో అబద్ధాన్ని నిజమని నిరూపించడానికి ఏళ్లు పడతాయి. అన్నయ్య ఆలియా, నువ్వు చాలా ఇన్నోసెంట్ గర్ల్ ఆలియా. నువ్వు చాలా స్వీట్ ఇంకా నైస్. అలాగే నువ్వు ఎవరికి చెడు చేయాలని ఆలోచించవు. అందుకే ఎదుటి వాళ్ళ గేమ్ నీకు అసలు అర్థం కావడం లేదు ఆలియా. లేదు అబ్బి, నువ్వు నీ చెల్లెని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. ఆలియా గనుక తలుచుకుంటేనా తన శత్రువుని నాశనం చేసేస్తుంది కదా ఆలియా. నేను సరిగ్గానే చెప్తున్నానుగా. తను నా చెల్లెలు, చాలా అమాయకురాలు. తను ఎప్పటికీ ఆ కళ్ళజోడులాగా మారాలని నేను కోరుకోవడం లేదు. ఆల్ రైట్ అన్నయ్య, నువ్వు వేసిన పెళ్లి ప్లాన్ అయితే సక్సెస్ అవుతుంది కదా? అఫ్ కోర్స్ 100%. ఒక్కసారి తనకి పెళ్లి జరిగిపోయిందంటే అప్పుడు తనకి నా మీద ఈ ఇంటి మీద శాశ్వతంగా హక్కు లేకుండా అయిపోతుంది ఆలియా. హై ఫై బేబీ. ఆ తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకోవచ్చు. ఇక అప్పుడు తన ఇంటికి వచ్చే ఛాన్సెస్ 0.